మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆరు ఎకరాలు పెడితే 3 ఎకరాలు కూడా వాడతలేదా? కాలువలు లేవా, బోలువలు లేవా? మా కాలు ఉంటే ఇంత బాధ రాపోవు. మొత్తం నష్టం అయిపోతున్నాం. ఏం చేయాలి అర్థమవుతలేదు. పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. చాలా అఘోరం అయిపోయింది. మా బతుకులే ఆగమైపోయింది. ఇప్పుడు బాకీలు తెచ్చే పైస వచ్చింది, మిత్తులు కట్టే పొజిషన్ కూడా లేదు. ట్రాక్టరే కానీ మనం చేసే కష్టమూలంగా కూడా ఎన్ని బాధలు కష్టం ఇంత వచ్చింది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా బతికింది కష్టమైంది. ఈరోజు యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకా నెల రోజులు వరి నీరు అందించాల్సిన అవసరం ఉండే, కానీ భూగర్భ జలాలు అడిగంటిపోయి పూర్తిగా పొలాలు ఎండిపోయిన పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం, ఒక రైతు 6 ఎకరాల పైగా నాటు పెడితే కనీసం 3 ఎకరాల పైన ఎండిపోయిన పరిస్థితి. ఇదంతా పూర్తిగా ఎండిపోయి నీళ్ళు లేక పశువులు మేపుతున్నాడు ఈ రైతు. చూస్తున్నాం మనం ఇక్కడ పూర్తిగా ఎండిపోయి ఆ పశువులను మొత్తం మేపిండు ఇదంతా. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పైనే బునాదిగాన్ చెరువు ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో. అక్కడికి నీళ్ళు ఒక చుక్కలు లేవు. మరి ఆ బునాదిగాన్ చెరువులకు నీళ్ళు వచ్చినట్టయితే మాకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోసి ఈ పొలాలు ఎండిపోకుండా ఉంటుండే అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ బునాదిగాన్ కాలు ఎప్పుడు వస్తుంది, మా బాధలు ఎప్పుడు తీరుతాయని రైతులు కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం కానీ నాయకులు కానీ మరి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని బునాదిగాన్ చెరువు నింపితే మాకు ఈ కష్టాలు ఉండవని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా నెరలు బారి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఈ రెడ్లరేపాక గ్రామంలో ఒలిగొండ మండలంలో కేవలం సగభాగం మాత్రమే కాలువల ద్వారా పంటలు పండుతాయి. కానీ మిగతా సగభాగం రెడ్లరేపాక, పైలంపురం, పులిగిల్ల, కంచనపల్లి ఇంకా ఈ గ్రామాలు మొత్తం పూర్తిగా బోర్లపైన ఆధారపడి ఎలాంటి నీటి వసతి లేక చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు పూర్తిగా ఎండాకాలం ఇంకొక నెల రోజులు పారితే వరి చేను అయ్యే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఆ నీళ్లు లేక పొట్టలకు వచ్చిన దశలోనే పూర్తిగా వరి చేనులు ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు 6 ఎకరాలు పెడితే రెడ్లరేపాక మాది. 6 ఎకరాలు పెడితే 3 ఎకరాలు కూడా వాడతలేదా? కాలువలు లేవా, బోలువలు లేవా? మా కాలు ఉంటే ఇంత బాధ రాపోవు. మొత్తం నష్టం అయిపోతున్నాం. ఏం చేయాలి అర్థమవుతలేదు. పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. చాలా అఘోరం అయిపోయింది. మా బతుకులే ఆగమైపోయింది. మరి ఏం చేయాలో, మీరు ఎట్లా చేస్తారో పుణ్యం అవుతుందో మరి భగవంతుడికి ఎరక. నాయకులు ఏం చేస్తారో, ఎమ్మెల్యేలు ఏం చేస్తారో, ఎంపీలు ఏం చేస్తారో, మా కాలువ రాకపోతే మాత్రం మొత్తం అన్యాయం అయిపోతున్నాం మేము. మా బతుకులే బులాది కానీ కాలువ వస్తే మాకు ఇంత కష్టం ఉండవు. చాలా అఘోరం అయిపోయింది. మా బతుకులే ఆగమైపోయింది. మరి ఏం చేస్తారో చాలు. ఎంత నాటు పెట్టినావు? 6 ఎకరాలు పెట్టాయా, 3 ఎకరాలు కూడా వాడతలేదు. మొత్తం ఎండిపోయింది. ఎంత అయింది పెట్టుబడి? 50-60 వేలు అయింది. 60 లక్షల రూపాయలు వస్తాయి. అన్ని రకాలు పెడితే 1 లక్ష అవుతుంది, ఎక్కువనే అవుతుంది. కానీ అల్లుకగా చెప్పినా కానీ మొత్తం మాకు 1 ఎకరం కూడా వారే పరిస్థితి లేదు. మొత్తం ఎండిపోయింది. వచ్చి చూసినా మీరు అంతే ఉండాలి. ఏం కోరుకుంటున్నావు మరి? ఏం కోరితే మీరు ఏం చేస్తారో మరి పెద్దలు. మీరు ఓట్లు వేసినప్పుడు వేస్తే ఇప్పుడు ఎవరు మాకు పట్టించుకుంటూ లేరా, మనలేరా, మసాలు లేరా, మొత్తం ఎవ్వరు చూడు. 6 ఎకరాలు పెట్టి ఉంది, ఎకరం కూడా వాడతలేదు. అందరూ ఎండిపోయింది. దేశమే మొత్తం పుచ్చిపోయింది. ఈ ఒలిగొండ మండలం మొత్తం అట్టి అయిందయ్యా. ఏటి కాలువలు తప్ప ఎవరైనా మొత్తం ఆగమైపోయారు. ఎవ్వరు బతికేయాలేదు. బునాదిగాన్ కాలు వస్తే మాకు శరణమే ఉండదు. ఇక మరి ఎట్లా పెడతారో మరి మీ దయ. ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన నా పేరు దేశపోయిన లింగస్వామి. మేము పోయిన సంవత్సరం వచ్చేసి 8 ఎకరాలు నాటు పెట్టినాము. యాసంగి పోయిన సంవత్సరము ఈ పంట 8 ఎకరాలు నాటు పెడితే అటో ఇటో లాస్ట్ వరకు వారింది. ఈసారి 6 ఎకరాలే పెట్టినాము. గ్రౌండ్ వాటర్ లేదని, కాలం లేదని, ఈ కాలువలు లేవని మాకు ముందే తెలుసు. మా ఊరికి ఇట్లా మెట్ట భూమి అనే 6 ఎకరాలు కూడా బయటికి పొట్టలకు వచ్చే టైం వరకు గ్రౌండ్ వాటర్ తగ్గి మాకు చాలా ఇబ్బంది జరిగింది. ఇంతవరదాకా ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి కూడా 15 నెలలు అవుతుంది. ఈ కాలువలు తెస్తాము, ఆ కాలువ బునాదిగాన్ కాలువ కూడా 25 కోట్లు మంజూరు చేసినామని, కాలువ రిపేర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మన వాట్సాప్లలో చూసినాం, టీవీ న్యూస్లలో చూసినాం, ఎన్నో న్యూస్లో. ఇంతవరకు పట్టించుకునే బాధ్యత లేదు. మాకు ఎట్లున్నా బునాదిగాన్ కాలువలు నింపాలి. ఆ కాలువ నుంచి రెడ్లరేపాక చెరువుకు
మాకు ఒక తూము ద్వారా ఇప్పుడు 24 గంటలు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తేనే మేము బతకనికి అవకాశం ఉంది. లేకపోతే యథావిధిగా ఈ 10 ఏళ్ళ పారిన పొజిషన్ కూడా ఇప్పుడు లేదు. అప్పుడు కాలం అయింది, 10 ఎకరాలు పండించుకున్నాం. రైతులు అంతా సస్యశ్యామలంగా మా పనులేందో మేము ఇప్పుడు బాకీలు తెచ్చే పైస వచ్చింది, మిత్తిలు కట్టే పొజిషన్ కూడా లేదు. జనాలు ఈ చాలా రెండు కాలంలో కూడా మందు డబ్బా పాలయ్యే పొజిషన్ ఉంది. రైతు ఆత్మహత్యలు కూడా ఎన్నో జరిగే పొజిషన్ ఉంది. అది కూడా కార్యకర్తలు నాయకులు గుర్తించుకొని మాకేమైనా న్యాయం చేస్తారని కోరుతూ ఈ సన్నివేశం ద్వారా, ఈ టీవీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేయను. మీకు ఏమన్నా అభిమానం మా మీద ఉంటే, మేము వేసిన ఓట్లు కానీ మేము వేసిన సానుభూతి కానీ మీకు ఉంటే మాకేమైనా న్యాయం చేయగలని కోరుతూ ఈ సుమన్ టీవీ ద్వారా తెలుపుకుంటున్నాం. 5 ఎకరాలు కౌలు పడితే మొత్తం ఎండిపోయింది. 3 లక్షల పెట్టుబడి పెడితే అంత నెర్రలు పెట్టిపోయింది. నీళ్ళు లేక నిప్పులు లేక బునాది కాలువ ఎమ్మెల్యే పట్టించుకుంటాడు, ఎంపీ పట్టించుకోలేడు. ఆగం బతుకు అయిపోయింది. మందు డబ్బా తెచ్చుకొని తాగే పరిస్థితికి వచ్చింది రైతుల బతుకు. ఈడు ఇంకో తాను 5 ఎకరాలు పెడితే ఆడ మొత్తం మొదమాడి కాడికి ఎండిపోయింది. కాలువ లేక కాలువ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎక్కడిది? నీళ్లు ఉన్నటువంటి మంచిగా అదే బతుకుదు, పసల మేసే పరిస్థితికి వచ్చింది అని ఇసుకొని పరిస్థితి వచ్చింది. ఏ ఎమ్మెల్యే ఎంపీలు పట్టించుకుంటలేరు, ఏ కలెక్టర్ పట్టించుకుంటలేడు. ఎట్లా బతకాల? మా బతికింది కష్టమైంది, న్యాయం ఏంది? ఎవరు పట్టించుకుంటలేరు. అందరూ ఓట్లు అన్నప్పుడు అందరు వస్తారు, ఈయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, అన్నీ సాయం చేస్తారు. కాలం ఉన్నటువంటి ఈ కష్టమే ఎందుకుండు? మాకు పుష్కలం ఉండు. 5-6 ఏళ్ల నుంచి మంచిగా రాజలెక్కన బతికినాం. ఆ ఊరు బతుకొచ్చింది, ఎండాకాలం అయిపోయింది, మంట మంతుంది, అసలు నీళ్లు దొరికే పరిస్థితి లేదు, అంత ఆగం ఉంది. ఎన్ని ఎకరాలు కౌలుకి తీసుకున్నారు? 5 ఎకరాలు సొంత భూమి, 5 ఎకరాలు, 10 ఎకరాలు మొత్తం మొదటి కాడికి వెళ్ళిపోయింది సార్. ఎంత పెట్టుబడి అయింది? ఏమో నా 5 లక్షల పెట్టుబడి పెట్టినాము. 5 లక్షలు ఏమైనా 5 రూపాయలు వెళ్తాడు లేవు. అప్పు మిత్తులోడు అడుగుతుండు, ఏం చేయాలి? మందు బస్తాలు తెచ్చినోడు మందు బస్తాలు అడుగుతుండు, ఏంది పరిస్థితి ఏంది? ఎట్లా బతకాలా? మా బతుకు ఎట్లా చేయాలి? ఇంత ఘోరం బతుకైతే ఇక్కడ రెడ్డిరేపాక మండలంలో ఇక్కడ గుణవణకాయ సాయంలో ఇక్కడ అంతా ఊరి బతుకొచ్చింది. ఎన్నడూ లేదు. 10 ఏళ్ల కింద వచ్చిన కష్టం ఇప్పుడు వచ్చింది. ఎంత పెట్టుబడి అయిందండి? మొత్తం 6 లక్షల పెట్టుబడి అయింది సార్. 10 ఎకరాల పేరు మీద 6 లక్షలు, ట్రాక్టరే కానీ కౌలే కానీ అంతా. కౌలుకి ఎంత ఎంత ఎన్ని కౌలు పట్టినా? 10 ఎకరాలు ఎకరానికి 10,000 సార్. పంటకు 10,000, సంవత్సరానికి 20,000 అన్నట్టుగా ఎకరానికి లెక్క చేయరాదు సార్. ఏం మిగులుతుంది, ఏం కష్టం ఉంది? ట్రాక్టరే కానీ మన చేసిన కష్టమూలంగా కూడా ఇవన్నీ బాధలు కష్టం ఇంత వచ్చింది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా బతికింది కష్టమైంది. లోకల్ ఎమ్మెల్యే ఒకనాడు కూడా ఇటెంకాల కూడా వచ్చి చూసిన పరిస్థితి లేదు. మా బతికింది ఎట్లా బతురు ఏం కథ అన్నట్టు లేదు. సో పరిస్థితి ఇట్లా పరిస్థితి వచ్చింది. రెడ్డిరేపాకల ఇక్కడ మండలంలో మొత్తం ఎండిపోతున్నాయి. ముసికాలో కాయ లేకుండా మాకు ఎన్నడూ వస్తుంది బాధ? బునాది కాలువ ఎన్నడూ వస్తుంది? ఈ బాధ మా బతుకులు ఎన్నడూ తెల్లారిపోతాయి అని చెప్తున్నాం సార్. ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? నీళ్ళు కావాలి మాకు. బునాది కాలువ వస్తే, మంచి కాలువ వస్తే మేము రాయలెక్కల బతాం. మా పిల్ల తరానికి నీళ్ళు లేక ఇవాళ 2 పసలు దాదుకుంటాం కూడా నీళ్ళు లేని పరిస్థితికి వచ్చింది. గోళాలు కూడా పోసే పరిస్థితి లేకుండా వచ్చింది. పేరు దేశబైన మల్లేష్. నేను 10 ఎకరాలు కౌలు చేస్తా. 5 ఎకరాలు ఎండిపోయింది. ఒక 5 ఎకరాలు కూడా వాటర్ పొజిషన్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడో మన భువనగిరి ఎమ్మెల్యే ఆలేరుకు నీళ్ళు ఇస్తుంది, కానీ మా రెడ్లరేపాక గ్రామాన్ని, మా ఒలిగొండ మండలానికి కానీ చుట్టూ ప్రాంతానికి కానీ నీళ్ళు ఇవ్వలేకపోతుండు. ఆయన మరి భువనగిరికి ఎమ్మెల్యేనా లేకపోతే ఆలేరుకి ఎమ్మెల్యేనా? మా లోకల్ ఎమ్మెల్యే అని మేము గెలిపించుకుంటే ఆయన ఏదో వేరే దిక్కు పనిచేస్తుండు. ఇది మాకు బునదగాని చెరువు అతి కిలోమీటర్న్నర ఉంది. మాకు పెద్ద దూరం కూడా లేదు. అలా సుక్క నీరు లేదు. దగ్గర లేదులే అన్న 60-70 ఎకరాలకు ఎక్కువ ఎండిపోయింది. ఇప్పటికీ దయచేసి ఎమ్మెల్యే గారు పట్టించుకొని అది కాలువ మాకు తేవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు బునాదిగాని చెరువు నుంచి మీకు రేపాకకు వస్తున్నాయా నీళ్ళు? వస్తలేవు. మాకు కిలోమీటర్ ఫస్ట్ వాళ్ళు చెర్ల నీళ్ళే లేవు. మళ్ళీ ఏదో గిట్టు పోతున్నాయి, మన చందుపట్ల అక్కడ వెళ్తున్నాయి, కానీ ఇక్కడ సుక్క నీళ్ళు లేవు. నిన్న దగ్గర మన దీప్తి ఓడల దగ్గర కూడా కాలువ తీసి అక్కడ చందుపట్లకు ఈరవెల్లికి అక్కడ పంపిస్తుంది, కానీ ఇక్కడ మాకు పంపిస్తలేడు. వెంటనే అధికారులు కానీ మరి నాయకులు కానీ మాకు ఏ విధమైన సాయం చేస్తారో ఆదుకోవాలి మమ్మల్ని రైతులను అని చెప్పి వాళ్ళు చాలా బాధతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పరిస్థితిని అర్థం చేసుకొని మరి ఎమ్మెల్యే గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మరి కాలువలు దానికి సంబంధించిన చర్యలు తీసుకొని
మరి రెడ్లరేపాక చెరువులకు కానీ బునాగాన్ చెరువులకు వెంటనే నీళ్ళు వచ్చేటట్టు చేస్తే వాళ్ళకి బాధలు తీరుతాయని ఇక్కడ అర్థమవుతుంది. మరి సుమన్ టీవీ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటుంది వెంటనే మరి ఈ యొక్క నీళ్లు లేని ఈ ప్రాంతానికి నీళ్లు తెప్పించి వాళ్ళ యొక్క కష్టాలు తీర్చాలని సుమన్ టీవీ వేడుకుంటుంది. ఆరు ఎకరాలు పెడితే 3 ఎకరాలు కూడా వాడతలేదా, కాలువలు లేవా, బోలువలు లేవా, మా కాలు ఉంటే ఇంత బాధ రాపోవు, మొత్తం నష్టం అయిపోతున్నాం, ఏం చేయాలి అర్థమవుతలేదు. పెట్టుబడి కూడా ఏం చేయ పరిస్థితి లేదు, చాలా ఆఘోరం అయిపోయింది, మా బతుకులే ఆగమైపోయింది. ఇప్పుడు బాకీలు తెచ్చే పైసలు వచ్చింది, మిత్తులు కట్టే పొజిషన్ కూడా లేదు. ట్రాక్టరే కానీ మనం చేసే కష్టమూలంగా కూడా ఎన్ని బాధలు కష్టం ఇంత వచ్చింది, ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా బతికింది కష్టమైంది.